హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐ మణితో పతిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే ఒక సింపుల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే టైం వచ్చేసి 7 అలా అవుతుందనమాట. 6:30 కూడా బయట పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముగ్గు పెట్టేసుంటే దాని మీదైతే పసుపు, కుంకుమ కలర్స్ అయితే వేస్తున్నాము. నేనేం ముగ్గేయట్లేదండి ఈ మధ్య. అంటే ఇది ఇంకా పనుందనమాట. సో, నేను ఇంట్లో అవన్నీ క్లీన్ చేసేసి అంట్లు అవన్నీ బయటేసేలోపు మనకు హెల్ప్ చేస్తారు కదా! తనే వేస్తుందనమాట. ఇంక ఈరోజు ఏంటంటే కొంచెం అనిపించి ముగ్గులో కలర్స్ పెడదాము అనిపించింది. కొంచెం నిండుగా కనిపిస్తదని. ఇంతకుముందు రోడ్డు తెల్లగా ఉండేది కదా! దానివల్ల ముగ్గులు పెడితే అస్సలు కనిపించేవి కాదు. అందుకని చెప్పేసి ముగ్గేసేంత వరకు నేను కొంచెం నీట్‌గా ఇలా అయితే చేయించుకున్నాను. అందులోనూ మనం ఇంట్లో అంట్లు అవి బయట క్లీన్ చేస్తాం కదా! ఆ అంట్లు వాటర్ కూడా వచ్చేసి మనం ముగ్గేసినా కానీ ఎంత మంచిగా కొట్టుకొని వెళ్ళిపోయేదనమాట. అందుకని కొంచెం హైట్‌గా అయితే వేయించుకున్నాను. ఇంకా దీనికి ఏంటంటే కొంచెం కలరింగ్ అట్లా వేసుకుందాము సపరేట్‌గా. ఇంకా అటు ఇటు వెళ్ళే వెహికల్స్ కూడా మనం ఇట్లా వేయకపోయామనుకోండి సపరేట్‌గా తొక్కొని వెళ్ళిపోతాయన్నమాట. నాకేమో ముగ్గులంటే ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. దాన్ని వేయగానే తొక్కారంటే నాకు చాలా బాధేస్తది. అందుకని చెప్పి ఇట్లా సపరేట్ లాగా చేసుకున్నాను. ఇంక తర్వాత కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా వేసుకోవచ్చు. ఈరోజు కూడా ముగ్గు అనిపించేసరికి అది కూడా ముగ్గు పిండితో వేయలేదు. నార్మల్ రాళ్ళతోనే వేశారు. అయినా కానీ చాలా నీట్‌గా వచ్చింది. అందుకనే నేను ప్రత్యేకంగా ఇలా వేయించుకున్నాను. ఇంతకుముందు ఎంత వేసినా కానీ కనిపించేవి కాదనమాట. సిమెంట్ బాగా తెల్లగా అయిపోవడం వల్ల రోడ్డు. నేను ఈసారి కొంచెం సిమెంట్ ఎక్కువ వేయించుకొని ఇట్లయితే చేసుకున్నా. కొంచెం బ్లాక్ కలర్‌గా వస్తే బాగుంటుందని. ఇంకా తర్వాత మనం దీని మీద కావాలంటే కలరింగ్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో, ఇంకా నేను ముగ్గు వేస్తా ఉంటే లౌక్య మధ్యలో వచ్చింది. ఈ మధ్య లౌక్యకి అన్నీ మర్చిపోయిందండి. ఊరికెళ్ళి 2 నెలలు గడిపేసి వచ్చింది కదా! దానివల్ల తను ఇంతకుముందు ఏం చేసేది ఇవన్నీ కూడా గుర్తులేవు. ఇంతకుముందు నిద్ర లేవగానే వచ్చి ముగ్గు హెల్ప్ చేసేదనమాట. ఇప్పుడేమో మర్చిపోయానమ్మా నేను హెల్ప్ చేస్తాను అంటే పరిగెత్తుకొని వచ్చింది. సో, ఇట్లా అయితే మా మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి స్టార్ట్ చేయండి నచ్చితేనే. ఇంకా వాతావరణం అయితే భలే ఉందండి. ఈరోజు అంత ఎండగా లేదు. ఈరోజు ఎందుకో కొంచెం వాతావరణం చల్లగా అనిపిస్తుందనమాట. వర్షం పడేలాగా. కాకపోతే మాకేం వర్షాలు పడవలేండి. చుట్టుప్రక్కలంతా పడతాయి గానీ మా దగ్గర మాత్రం పడవు. ఎండేమో తగ్గింది కానీ ఆ వేడి ఉంటది చూడండి, ఉడకపోతంటాము. సో, అదైతే అస్సలు తట్టుకోలేమనమాట. ఆఫ్టర్‌నూన్ టైంలో అట్లా పడుకున్నా కానీ ఏసీ లేకుండా. ఇంకా తర్వాత అయితే ఈరోజు పిల్లలిద్దరికీ కూడా తలస్నానాలు అవన్నీ చేయించి పంపించేసరికి చాలా లేట్ అయిపోయింది. దానివల్ల ఎక్కువగా నేను వీడియో కూడా షూట్ చేయలేదు. అందులోనూ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక పని తర్వాత ఒక పని ఇంకా గ్యాప్ లేదు. అందుకని చెప్పేసి వీడియో షూట్ చేసే అంత ఇది కూడా లేకుండా తొందరగా ఇంక పిల్లల్ని తలస్నానం చేయించి, ఈమెకి తలస్నానం చేయించాలి అంటే నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. కండిషనర్ పెట్టి హెయిర్ డ్రై చేసి చిక్కులు తీసేసి మళ్ళీ హెయిర్ స్టైల్తో కొత్తవి. అందులోనూ తనది కర్లీ హెయిర్ అండి. ఒకవైపు తీస్తుంటే ఒకవైపు చిక్కు పడిపోతూ ఉంటుంది. నాకు టార్చర్ కనిపిస్తుంది అనమాట. సో, ఎలాగోలాగా ఒక హెయిర్ స్టైల్ అయితే వేసా. ఇంకా బౌ పెట్టుకుంటానని మీషోలో బుక్ చేసుకుంటుంది. అవి అయితే పెట్టానమాట. నేనే చేశానులేండి. తను అడుగుతూ ఉంటే అప్పుడప్పుడు ఏదైనా కొనిస్తూ ఉంటా. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. సురేష్ గారు డ్రాప్ చేసి ఇప్పుడు వ్యాన్ ఏం రావట్లేదు, ఈయన తీసుకెళ్తున్నారని. మొన్న ఆదివారం నాకు కొత్తగా గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నానండి. ఆదివారమేం కాదు, నేను బుక్ చేసి కూడా 4-5 డేస్ అయిపోతుంది. లాస్ట్ థర్స్డే అనుకుంటా బుక్ చేశాను. ఆదివారానికి నాకు డెలివరీ అయితే ఇచ్చారు. ఈ రోజు అయితే ఇంకా డెమోకి అయితే వచ్చారనమాట. నేను ఆటో ఇగ్నిషన్ ఉంటుంది కదా, అది తీసుకున్నా. నేను కరెక్ట్గా పలుకుతున్నానో లేదో కొంచెం అర్థం చేసుకోండి. ఆటోమేటిక్ లాగా అనుకోండి, మన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే. సో, ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని ఏంటంటే మీరు సెట్ చేసుకుంటారా లేదంటే మమ్మల్ని రమ్మంటారా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కనుక సెట్ చేస్తే 250 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళనే రమ్మని చెప్పాము. ఎలా ఉంటుందో మనకి తెలియదు, వాళ్ళైతే అన్నీ చూస్తారు. అందులోనూ గ్లాస్ టాప్ కాబట్టి ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో. సో, అట్లాగని చెప్పేసి వాళ్ళని పిలిచామన్నమాట. నీట్గా సెట్ చేస్తారు. ఇంకా మాకేంటంటే కొంచెం డౌట్, మా దగ్గర కిచెన్ కౌంటర్ అనేది కొంచెం లెంత్ తక్కువ ఉంటుందండి. దానివల్ల సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని చెప్పేసి కొంచెం డౌట్గా ఉండిందనమాట. దానికోసం కూడా వాళ్ళని రమ్మని చెప్పాము. ఇంక ఒకవేళ సెట్ అవ్వకపోయిందనుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్కి ఏదైనా ఆప్షన్స్ ఏమైనా చెప్తారేమో, మనం ఎందుకులే తెలియకుండా అన్నీ కలిపెట్టడం అని చెప్పేసి వాళ్ళనే పిలిపించుకున్నామన్నమాట. వాళ్ళైతే కరెక్ట్గా మార్నింగ్ 10-11కి అయితే వచ్చారు. ఈలోపు నేను ఏంటంటే పూజ చేసుకుంటున్నా. ఇంకా టకటక పూజ చేసేసి తర్వాత అయితే ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసింది
కూడాని మంచిగా తీసుకుందాము, హౌస్ మంచిగా చేసుకున్నాం కదా, ఇంటికి తగినట్లు ఒక్కొక్కటి మనం కొంచెం లేట్ అయినా పర్లేదు మంచిగా పెట్టుకుందాము అన్న ఉద్దేశంతోనే ఉన్నాము. ఇయర్లీ వన్స్ ఒకటి కొనుక్కున్నా మంచిగా ఉండేది కొనుక్కోవాలి అని చెప్పి టీవీ కానీ ఇవన్నీ కొన్ని కొన్ని అయితే అలాగే చేసుకున్నాము. మనకు ఉండే సిచ్యువేషన్స్ని బట్టి తీసుకునేది బెటర్గా తీసుకుందాము, లేట్ అయినా పర్లేదు అనేది మేమిద్దరం అనుకున్నాం అనమాట. ఆ ఉద్దేశంతోనే నేను ఇలాగే తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా. ఇది కాదు, దీనికంటే మంచిది ఇంకా 16,000 ఆ రేంజ్లో ఉండిందనమాట. అది ఎప్పటి నుంచో నేను ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచో చూసుకుంటూ ఉండేదాన్ని. మనది అంటే మోడర్న్ కిచెన్ కదా, అదైతే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటే నేనేం పెద్ద వంటలు చేసేదాన్ని కాదు, ఎందుకులే అంత కాస్ట్ పెట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అమౌంట్ సేవ్ చేసుకోవాలి అని అనిపించింది. అందుకని ఇంకా ఇదైతే తీసేసుకున్నా. 6,000కి అయితే నాకు వచ్చిందండి. ఇంకా 6,400 అట్లా పడింది. నేను గత సంవత్సరం నుంచి నా పాత స్టవ్తో అయితే చాలా తంటాలు అయితే పడుతున్నానండి. మీకు కూడా చాలాసార్లు చెప్పాను, దానికి లెగ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయాయి. నేను అది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. సో తీసుకున్నప్పుడే మీలో అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా, అనిత గ్లాస్ టాప్ ఉండదు పగిలిపోద్ది, ఎందుకు తీసుకున్నావు, స్టీల్ తీసుకోవచ్చు కదా అన్నారు. బట్ ఇప్పటి వరకు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఇంకా అది తక్కువ కాస్ట్ 2,200లో తీసుకున్న అప్పట్లో. ఇంకా దానికి ఏమైందంటే లెగ్స్ పాడైపోయాయి. తర్వాత మంట సరిగ్గా వచ్చేది కాదు. మంట అయితే మనం రిపేర్ చేయించుకోవచ్చు, కానీ లెగ్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అయ్యాయి అనమాట. అవి మేము రిపేర్కి తీసుకెళ్ళినా కానీ సెట్ అవ్వలేదు. ఇంకా సరేలే, ఈ లోపు నాకు ఒక 3 months నుంచి కొంచెం కొంచెంగా అమౌంట్ అయితే సేవ్ అవుతూ వచ్చిందనమాట. 2,000 అలా నేను అమెజాన్కి వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అట్లా వచ్చింది. సో దాన్ని నేను ఈ వస్తువు తీసుకోవాలి అని చెప్పేసి సేవ్ చేసుకొని కొనుక్కోవాలంటే ఎటైనా కొనుక్కోవచ్చు. బట్ నేను ఏది చేసినా కానీ కొన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తానన్నమాట. ఇంతకుముందు మన దగ్గర ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి ఎలా పడితే అలా చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఇంటికి లోన్ ఉంది, చేసిన అప్పులు చాలు, ఇంకా కొత్తగా క్రెడిట్ కార్డ్స్ అని అవి ఇవి నేనేం టచ్ కూడా చేయకూడదని చెప్పేసి నా లైఫ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకని నేను ఒక్కొక్క పని చేయాలి అనుకున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం అమౌంట్ మిగులుతుంది కదా, సో అట్లాగే ఏదన్నా కొనుక్కోవాలి నాకు కావాల్సినవి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి కొనుక్కున్నాను అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే సెట్ చేసేసారు. నాకు అనిపించింది ఈ ఆటోమేటిక్ కాకుండా నార్మల్ తెచ్చుకుంటే బాగుండేది అని చెప్పి. ఎందుకంటే అది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక బటన్ ఇచ్చారండి, ఆ బటన్ ఏంటంటే మనము నొక్కి పెట్టి ఆన్ చేయాలి. సో అదేంటంటే టచ్ చేస్తే మళ్ళీ షాక్ కొడుతుందంట. ఇట్లా ఏదేదో ఆయన చెప్తుంటేనే నాకు భయం వేసింది, అవసరమా నాకు 1,000 రూపీస్ ఇంకా సేవ్ అయ్యేది మనం నార్మల్లీ తీసుకొని ఉంటే, అట్లా అనిపించింది. బట్ సరే ట్రై చేసేసాము, ఏదో అనిపించింది కదా అని చెప్పేసి ఇంకా సెట్ చేయించేసుకున్నాము. సో చూడడానికి బాగుంది, దీనికంటే పెద్దగా పెట్టుకోనున్నా మనీ వేస్ట్ అయ్యి ఉండేది. 6,000లో తీసుకోవడమే బెటర్ అయ్యిందిలే అని చెప్పి అనిపించింది అనమాట. దేనికండి మనం వంటలు చేసేదానికి కొంచెం బెటర్ క్వాలిటీలో తీసుకుంటే బెటర్. నేనేంటంటే ఎలికా కంపెనీ తీసుకున్నాను అనమాట. సో ఇది బాగుందని చెప్పేసి ఇంకొన్ని మోడల్స్ కూడా ఇంకా నచ్చాయి, కానీ ఎలికా అనేది మంచి బ్రాండ్, రేటింగ్స్ అవి బాగున్నాయి, అమెజాన్లో బుక్ చేసుకున్నాను. సో అదనమాట నా గ్యాస్ స్టవ్ స్టోరీ అయితే. ఆల్మోస్ట్ 1.5 year నుంచి దీంతో నేను స్ట్రగుల్ అయ్యా. అందులో ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే లౌక్య పాప కొంచెం వంటలు చేయడానికి వస్తుందండి, నూడిల్స్ చేసుకుంటుంది, ఇంకా లెమన్ టీ అవి పెట్టుకుంటుంది కదా, టకటకా వెళ్ళిపోద్ది అనమాట. దానికేమో లెగ్స్ లేవు, ఒక్కొక్కసారి నాకు కాఫీ కూడా కల్పిస్తుంది అని చెప్పాను కదా. ఇంకా ఆ లెగ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనమంటే తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాము, ఆ పిల్లకి తెలియదు కదా, కొంచెం కదిలిచ్చింది అనుకోండి ఇంకా ఎక్కడ నెత్తిన పోసేసుకుంటుందో అని చెప్పేసి తన కోసం కూడా మెయిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా తీసుకున్నాను. అయినా కానీ స్టవ్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం కదా, డ్యామేజ్ అయిపోయింది అలాంటివి ఎందుకులే అని కూడా సెంటిమెంటల్గా కొంచెం అనిపించింది. సో ఇంతకీ నా గ్యాస్ స్టవ్ ఎలా ఉంది, బాగుందా అనేది కామెంట్ చేయండి. ఇంతకు మించి పెద్దదైనా మనకి సెట్ అవ్వదండి. ఈ కిచెన్లో మెయిన్ మిస్టేక్ ఏంటంటే కౌంటర్ టాప్ అనేది విడత ఎక్కువ ఇవ్వలేదండి. లెంత్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ విడత ఎక్కువ లేదు. బట్ ఓకే, సరిపోయింది. సో నాకు ఎంత బాగా అనిపించింది అంటే స్టవ్ పెట్టగానే నేను చేసింది ఏంటంటే ఆటోమేటిక్ తీసుకోకుండా నార్మల్ తీసుకుంటే బాగుండి అనిపించింది. ఓకే, ఇంకా నాకున్న ఒక్కొక్క డ్రీమ్ ఇదొక్కటే, కిచెన్లోకి మంచి గ్యాస్ స్టవ్ కొనుక్కోవాలి, మన కిచెన్కి సెట్ అయ్యేలాగా. నేను ఇంకొక 2 months అయితే గమ్ముగా ఉందామా అనుకున్నానండి. 11 monthsకి సంవత్సరికం కూడా అయిపోతుంది కదా, దాని తర్వాత తీసుకొని ఏదన్నా పాలు పొంగించుకున్నా బాగుంటుందిలే, ఎందుకు కొత్త వస్తువులు అని కూడా ఉండింది. అందుకనే ఇన్ని రోజులు కూడా ఆపేస్తున్నాను. ఆల్రెడీ 2 months ముందే నా దగ్గర అమౌంట్ కూడా సేవ్ అయ్యింది. ఇంకా కాకపోతే మధ్యలో ఇది కంప్లీట్గా పాత స్టవ్ అనేది పని చేయకుండా అయిపోయింది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ ఏదన్నా పని చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇంకా రిపేర్కి కూడా తీసుకెళ్ళినా వేస్టే, ఇంకెందుకులే అని చెప్పేసి కొనేసాను. ఏముందులే అని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. సో కొంతమంది మళ్ళీ అనుకుంటారేమో, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు
మార్చుకోవాల్సి వచ్చింది గ్యాస్ స్టవ్ పనిచేయక. ఇబ్బంది పడుతూ ఉన్నామన్నమాట. లేదంటే ఎన్ని రోజులు ఆగిందని దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లోకి వచ్చేసరికి దానికి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంక తీసుకుందాం సరేలే కొంచెం మనీ సేవ్ చేసుకొని మంచిది తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను, కానీ అట్లాగే ఇంకా డిలే అయిపోతూ వచ్చింది. ఇంకా ఏ రోజుకి ఏది మనకి ఇంట్లోకి రాసి పెట్టి ఉంటుందో అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా. సో నాకు ఈ ఆదివారం రావాలనిపించింది. నా లైఫ్లో ఏది జరిగినా కానీ సండేనే జరుగుతుందండి. అదేంటో అన్నీ మంచివే జరుగుతాయి. సండే రోజు ఏదైనా జరిగింది అంటే అది నా లైఫ్కి మంచిగా జరుగుతుంది. అదొక పాజిటివ్ అనమాట. నాకు నా లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా అప్పుడే జరుగుతూ ఉంటాయి. సో అట్లాగా ఆదివారం రోజు డెలివరీ అయింది. ఇంకా మండే రోజు సెట్ చేశారనమాట. ఆదివారమే సెట్ చేయించుకుంటే బాగుండేది అనిపించింది, బట్ వాళ్ళకి ఆ రోజు లీవ్ అంట, ఇంకా అందుకని రాలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి మండే రోజు అయితే వచ్చారు. ఇంకా మండే రోజు అయితే ఓపెన్ చేసేసారు. ఇంకా అందులోనూ టెక్నీషియన్ రావాలి కాబట్టి వాళ్ళు మనకి పలానా రోజు అంటూ ఏం ఉండదు కదా. ఇంకా పాలు అవి కూడా నేను ఏం పొంగించలేదు, నార్మల్గానే అలా పెట్టేసా. ఏదైనా స్వీట్ అలా వండుదామా అని చెప్పి అనిపించింది పిల్లల కోసం అని చెప్పి పాలు అవన్నీ ఏం పొంగించకుండా నార్మల్గా స్వీట్ లాగే చేసి పెడితే సరిపోద్ది అని చెప్పి ఇంకా నీట్గా అయితే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత అయితే కొన్ని పువ్వులు అవి పెట్టి మనం ట్రెడిషనల్గా లక్ష్మీదేవిని అనుకుంటాం కదా. గ్యాస్ స్టవ్, పొయ్యి ఇలాంటివి ఇంతకు ముందు రోజుల్లో అంటే కట్టెల పొయ్యి అవి ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి ఫ్రైడే కూడా వాళ్ళు కూడా మంచిగా పేడేసి అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అలా చేసేవాళ్ళు. సో మనకి ఇప్పుడు పొయ్యిలు అవి లేవు కాబట్టి మనము అంటే ఈ గ్యాస్ స్టవ్నే లక్ష్మీదేవితో భావించాలన్నమాట. ఎందుకంటే మనకి 3 పూట్ల ఫుడ్ గ్యాస్ స్టవ్నే కదా. సో అందుకని పవిత్రంగా చూడాలి అని మన హిందూ ధర్మంలో ఉంటుంది కాబట్టి సో నేను కూడా అట్లాగే ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను. సో సెట్ అయిపోయిందండి. లాస్ట్దైనా కానీ కొంచెం పైప్ అది కొంచెం ప్రాబ్లం ఉండింది, కానీ ఇది మాత్రం కరెక్ట్గా సెట్ అయింది. కాకపోతే ఇంకొక 1 ఇంచ్ అట్లా విడుతుంటే బాగుండేది అనిపించింది, కానీ మాకు కట్ట రావడమే కొంచెం లెంత్ తక్కువలోనే వచ్చింది. అసలు మేము డౌట్ పడింది ఏంటంటే అసలు సెట్ అవ్వదు అనుకున్నాం, కానీ ఎలాగోలా సెట్ అయిపోయింది. ఈ పని అయిపోయిన వెంటనే కూడా నాకు పోస్ట్ ఆఫీస్లో కొంచెం పని ఉండింది. ఆయన అయితే వెళ్ళారు ఫస్ట్. లేదు పాప వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఉండాలి, తను సైన్ చేయాలి అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ నేను కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, మాకు దగ్గరలోనే. ఇంకైతే వచ్చేసి ఇంకేం రెడీ అవ్వలేదు, తలస్నానం చేసా, హెయిర్ కూడా డ్రై అవ్వలేదు, వచ్చేసాను. పూజ చేసుకుంటున్నా ఈ లోపు ఏంటంటే ఇది రెడీ అవుతూ ఉండింది. ఇంకా ఆయన వెళ్ళిపోగానే మేమైతే ఇటు వచ్చేసాము. ఇంకా లౌక్యకి ఏంటంటే సుకన్య సమృద్ధి ఉంది కదండి, అది ఇప్పటి వరకు నేను కట్టలేదు. నాకేమో బయటికి వెళ్ళి పనులన్నీ చేసుకోవడమా రాదు. ఆయనకి చెప్తే ఏమో 1కి 100 సార్లు చెప్పినా కొన్ని సార్లు అస్సలు మాట వినరండి. సో అట్లాగా ఇన్ని ఇయర్స్ డిలే అయిపోయింది. ఒక 5 ఏళ్ళు ముందు కట్టునుంటే పాపకి బాగా యూజ్ అయ్యి ఉండేది మన అవసరానికి అని అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఇంకొక 15 ఇయర్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్కి లౌక్యకి అమౌంట్ అయితే వస్తుంది. మనం ఎంత మీలో ఎంతమంది ఈ స్కీమ్ కట్టారు, దానివల్ల యూజెస్ ఏంటి, ఎంత కడితే బాగుంటుందనే చెప్పండి. పెద్దగా ఏం కాదు, ఉన్నంతలో నెలకి ఎంతో కొంత కడదాము. ఆడపిల్ల కదా అండి, ఎంత మనము జనరేషన్స్ మారినా కానీ ఆడపిల్ల అన్న తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు చేయాలి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు. సో అందుకని చెప్పేసి ఇంకా మగపిల్లాడంటే మంచిగా చదివించుకుంటే చాలు అన్న ఉద్దేశము. ఇంకా ఆడపిల్ల కాబట్టి తప్పదు, మనం కొన్ని చెయ్యాలి. ఇంకా అప్పటికి మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పటి నుంచి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసి పెడదాము అన్న ఉద్దేశంతో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నాకు తెలిసింది. చాలా రోజుల నుంచి నేను అడుగుతూ ఉన్నా, ఆయన ఏమో ఈ పని డిలే చేసుకుంటూ వచ్చారు. అప్పటికి నిన్న కూడా అంటే ఒక వారం నుంచి గట్టిగా పట్టుకున్నాను, ఎందుకంటే లౌక్యకి ఇంకా 10 ఇయర్స్ వచ్చేస్తాయి కదా 2 మంత్స్కి. ఇంకా నేను అస్సలు ఒప్పుకోలేదు. వారం నుంచి డైలీ ఇంకా ఏదో ఒక విధంగా గొనుగుతూ ఉంటే ఈరోజు అయితే తీసుకొచ్చారనమాట. గట్టిగా గొడవ పడింది, సురేష్ గారికి తలకెక్కదనమాట. సో ఈసారి అయితే ఇంకా టైం లేదు కదా, ఇంకా బాగోదని చెప్పేసి వచ్చేసారు. తనకైతే నేను గుర్తు చేయకపోయినా. సో ఇదనమాట జరిగింది. ఇంకా సైన్స్ అవన్నీ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయింది. సో ఈ పనులన్నీ ఉన్నాయి. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో ఇంటికి దగ్గరే కాబట్టి కొంచెం తొందరగా పని చూసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.